న్యూస్ బావ్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. మరి ఆయన పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయరా? ఆయన మీద పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు? చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగి సొంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రచారం చేయకపోతే ఎలా? అక్కడ ప్రచారం చేయకపోయినా గెలిచేస్తారా? ప్రచారం చేయట్లేదు కనుక ఒకవేళ ఓడిపోతే ఇలా అనేక అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. కానీ వరుసగా 6 సార్లు గెలిచిన ఆయన ఇప్పుడు 7వ గెలిచి రికార్డు క్రియేట్ చేయబోతున్నారంటే అసలు కుప్పంలో ఏం జరుగుతోంది అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. వారి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు మీకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1978లో కాంగ్రెస్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబు ఆ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేశారు, గెలిచారు. 28 ఏళ్ల వయసులోనే టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. అప్పుడే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరుని వివాహం కూడా చేసుకున్నారు. తర్వాత 1982లో టీడీపీ ఆవిర్భవించాక కూడా చంద్రబాబు కాంగ్రెస్లోనే కొన్నాళ్ళు కొనసాగారు. 83 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచే చంద్రగిరిలో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో ఆయన చేరారు. అనంతరం టీడీపీ తరఫున తొలిసారి 1989 నుంచి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 5,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబు అంటే కుప్పం, కుప్పం అంటే చంద్రబాబు అనే విధంగా రాజకీయ ముఖచిత్రం మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. 89, 94, 99, 2004, 2009, 2014 ఇలా వరుసగా 6 సార్లు సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి గెలుస్తూ రికార్డు క్రియేట్ చేశారు. ఈ 6 సార్లు చంద్రబాబుపై పోటీ చేసే ప్రత్యర్థులు మారారు తప్ప విజయం మాత్రం మారలేదు. కాంగ్రెస్ తరఫున 99, 2004, 2009లో వరుసగా 3 సార్లు చంద్రబాబుని సుబ్రహ్మణ్యరెడ్డి అనే వ్యక్తి ఢీకొట్టారు. కానీ 3 సార్లు ఆయనకి పరాజయం అయితే తప్పలేదు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున చంద్రమౌళి అనే వ్యక్తి బాబుతో తలపడ్డారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తున్నప్పటి నుంచి గెలుపోవటంలో ప్రశ్నే తలెత్తలేదని మనం ఈ సందర్భంలో ఈ గత చరిత్ర అంతా చూస్తూనే చెప్పవచ్చు. మెజార్టీ ఎంత వస్తుంది? చంద్రబాబు ఆ పార్టీ పేరు మెజార్టీ నాలుగు చంద్రబాబుపై పోటీగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు సొంత నియోజకవర్గం కనుక ఆయన దశాబ్దాలుగా తన మంది మార్బలం అక్కడ పకడ్బందీగా పనిచేసేటట్టు ఆయన పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ క్యాడర్ చాలా యాక్టివ్గా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీ స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీల ద్వారా ఇతర టీడీపీ శ్రేణుల ద్వారా ప్రజలకు చేరేలా ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను ఆయా స్థానిక నేతల ద్వారా తెలుసుకుంటూ పరిష్కరిస్తూ వారిలో తన పట్ల వ్యతిరేకత పెరగకుండా చాలా జాగ్రత్తగా ఉండేలా చంద్రబాబు డీల్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అమలు అవుతున్న అన్నదాత సుఖీబాబా, డ్వాక్రా మహిళలకు 10,000, ఇక యువనేస్తం, ట్రాక్టర్లు, ఆటోలకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎత్తివేత ఇట్లా అనేక సంక్షేమ పథకాల నేపథ్యంలో ఆయా వర్గాలతో స్థానిక టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ బాబుపై సానుకూలత పెరిగేలా కృషి చేస్తున్నారు. కుప్పం టీడీపీ నియోజకవర్గ కన్వీనర్, రెస్కో చైర్మన్ మునిరత్నం, సీఎం పర్సనల్ సెక్రటరీ మనోహర్ నిత్యం నియోజకవర్గంలో ఉంటూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఉంటారు. ఇక ఎమ్మెల్సీ శ్రీనివాసులు, కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్, జడ్పీటీసీ రాజ్ కుమార్, ఎంపీపీ సాంబశివం, ఇక రామకుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, జడ్పీటీసీ మునిస్వామి, ఇంకా ఎంపీపీ మునిరాజు, గుడిపల్లిలో ఆయన, జడ్పీటీసీ బేటప్పనాయుడు, సిడిసిఎంఎస్ చైర్మన్ శ్యామరాజు, వైస్ ఎంపీపీ ఉదయం ఇలా టీడీపీకి చెందిన అనేక మంది నాయకులు, స్థానిక నాయకులు, మాజీ నాయకులు, టీడీపీ శ్రేణులు, టీడీపీ సానుభూతిపరులు అనేక మంది అక్కడ చంద్రబాబు కోసం నిత్యం ఆయన పెట్టిన పథకాల గురించి ప్రతిరోజు దాదాపు ప్రచారం చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. చంద్రబాబు గెలుపు కోసం వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇదే నేపథ్యంలో 99, 2004, 2009లో 3 సార్లు చంద్రబాబుపై పోటీ చేసిన సుబ్రహ్మణ్యరెడ్డి తర్వాత వైసీపీలోకి మారారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక గత ఎన్నికల సమయంలో టీడీపీలో ఆయన కూడా చేరారు. ఆయన కూడా ఇప్పుడు చంద్రబాబు తరఫున స్థానికంగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కనీసం 80,000 మెజార్టీ చంద్రబాబుకు రావాలనే తమ లక్ష్యం అంటూ ఆయా స్థానిక టీడీపీ నేతలంతా నిత్యం
కష్టపడుతున్నారని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళి ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో పోటీ పడుతున్నారు. నాడు అతనికి 55,000 వరకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అంతకుమించి సాధించాలనే పట్టుదలతో చంద్రబాబు మెజార్టీ ఎంతో కొంత ఎలాగైనా తగ్గించాలనే లక్ష్యంతోనే ఆయన పనిచేస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే ఆయనకు మెజార్టీ తగ్గిపోయింది అంటే జనాదరణ లేనట్టే కదా, ఆయన మీద జనాదరణ ఉంటే మెజార్టీ పెరగాలి కదా అని ప్రచారం చేయవచ్చు అనేది ప్రతిపక్ష పార్టీ వ్యూహంగా మనం చెప్పుకోవచ్చు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన చంద్రమౌళి అందుకే చంద్రబాబు మెజార్టీ తగ్గించడానికి తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ అంశాలపై ప్రత్యర్థి పార్టీ టీడీపీ శ్రేణులను కోర్టులు కేసులు అంటూ ఇరికించే ప్రయత్నాలు కూడా ఆయన చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వివిధ సందర్భాల్లో కుటుంబ కలహాలు కానీ పొలం తగాదాలు ఇలా కోర్టు వివాదాలతో ఉన్న వారిని చేరదీసి సలహాలు సూచనల పేరుతో ఆకర్షించే ప్రయత్నాలు కూడా ఆయన చేస్తున్నారు. అయితే ఎవరెన్ని చేస్తున్నా చంద్రబాబు తన ఇలాకాలో అంతా పకడ్బందీగా ఏర్పాటు చేసేయడంతో గత 6 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయ డంకా మోగించారు. ఇప్పుడు కూడా తాను తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అనేంత జాగ్రత్తతో తమ వర్గం మనుషులు అన్ని స్థాయిల్లో ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ప్రజల్లో తనపై పూర్తి సానుకూలత ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఆయన గెలుపు ఈసారి కూడా నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు. ఈసారి గెలుపుతో వరుసగా 7 సార్లు గెలిచిన రికార్డు ఆయన సొంతమవడం ఖాయంగా కనిపిస్తోంది. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.